నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నందుకు సంతోషం. నిన్న, ఈరోజు ఈ 2 రోజులు టీఆర్ఎస్ పార్టీలో జరిగిన ఓ 2 ఘటనల గురించి చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలుసు కేసీఆర్ గారికి తన కూతురంటే చాలా ప్రేమ. 2007లో ఆమెను ఇక్కడికి రప్పించి తెలంగాణ జాగృతి అని ఒక సంస్థను ఏర్పాటు చేయించి ఆ సంస్థను ఆమె నడిపేటట్టు చేశాడు. ఆమె కూడాను ఆ సంస్థను సమర్థవంతంగా నడుపుతూ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న టైంలో దానికి ప్యారలల్గా ఈ సంస్థను కూడా ఆమె సమర్థవంతంగా నడిపించింది. తర్వాత 2014లో మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ జాగృతి సంస్థకు ప్రభుత్వ నిధులను కేటాయించి బతుకమ్మ పండుగ భారీ ఎత్తున ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా నడిపించేటట్టు తన కూతురికి సహకరించాడు, ప్రోత్సహించాడు. అలాగే ఒకసారి 2019లో ధర్మపూర్ నుంచి అరవింద్ గారి చేతిలో ఆమె ఎంపీగా ఓడిపోయింది. సంవత్సరం తిరగకుండానే తన కూతురికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి తన కూతురి పైన ప్రేమను చాటుకున్నాడు. కానీ కథ ఎప్పుడు అడ్డం జరిగిందంటే, కవిత గారు ఢిల్లీ మద్యం కేసులో ఎప్పుడైతే ఇరుక్కొని కేసుల పాలై చివరికి జైలు పాలైందో అప్పుడు కేసీఆర్ గారు కాస్త మనస్తాపం చెందారు. ఇన్ని చేసినా తన కూతురు తనకు పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది కదా అని చెప్పి. అందువల్ల ఆయన కూతుర్ని చూడడానికి కానీ పరామర్శించడానికి కానీ ఢిల్లీకి వెళ్ళే కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు. ఇక్కడే కవిత గారికి మనస్తాపమైంది. అందరూ వచ్చారు కానీ మా నాన్న రాకపోయినా కానీ. ఆ తర్వాత జైలు నుంచి విడుదలై బయటకు వచ్చినాక కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆమె యాక్టివ్ అయింది. ఎప్పుడు? తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఆ బీఆర్ఎస్ ఏర్పడిన సంవత్సరికానికి గుర్తుగా ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు కవిత గారిని పిలిపించలే. దాంతో ఆమె కోపం నషాళానికి ఎక్కింది. సభ అయిన తెల్లారి తన తండ్రికి 6 పేజీల ఒక లెటర్ రాసింది. దాంట్లో తండ్రినే ప్రశ్నించింది. ఏమని? ఎన్నో ముఖ్యమైన అంశాలను కేసీఆర్ గారు ప్రస్తావించలే, ఎందుకు? బలం తగ్గిందా లేకుంటే భయపడ్డారా అని చెప్పి తండ్రినే ప్రశ్నించింది. అయినా కూడా తండ్రి ఆమెకు ఏమీ అనలేదు. ఇక ఆ తర్వాత రకరకాలుగా జరిగినాయి. ఒకసారి జగదీష్ రెడ్డిని, పార్టీ సభ్యులను ఆమె ఎక్కడో అక్కడ అప్పుడప్పుడు కూర్చుతూనే ఉంది. ఒకసారి జగదీష్ రెడ్డిని లిలిపుట్ అని అంది, కౌశిక్ రెడ్డిని బచ్చగాడు అని అంది. ఇక ఏకంగా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో సిబిఐ కేసీఆర్ గారిని దోషిగా ప్రకటించినప్పుడు దీనిలో కేసీఆర్ గారు తప్పిదమేం లేదు, కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే హరీష్ రావు, సంతోష్ రావులు ఆస్తులు పోగేసుకున్నారు అని ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. దీంతో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనే విషయానికి ఈమె బలం చేకూర్చినట్టయింది, ధృవీకరించినట్టయింది. దీంతో పార్టీకి చాలా నష్టం జరిగేటట్టుందని గ్రహించి కేసీఆర్ గారు ఆమెను సస్పెండ్ చేశారు. కానీ బహిష్కరించలే. ఇప్పటికి కూడాను ఆయన కూతురి మీద ఇంకా ప్రేమ ఉంది. అది కావచ్చు, ఇంకో విషయం కూడా కావచ్చు. ఏంది? ఈ కవిత ఎపిసోడ్ ఇప్పటితో దాన్ని అంటే
ఏమంటాం ఒక కంట్రోల్ దాటకుండా ఉండడానికి కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. అంటే అదుపులో ఉంచడానికి. ఎక్స్‌పెల్ మాత్రం చేయలే. దానికి కవిత హర్ట్ అయింది. హర్ట్ అయ్యి ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి తిరిగి బాల్‌ను కేసీఆర్ కోర్ట్‌లోకి నెట్టింది. అలా నెట్టడం కాకుండా పార్టీ నుంచి బంధ విముక్తురాలై కూడా అయింది. అలా కావడం కాదు, ఇప్పుడు ఆమె తెగించి రాజకీయ ఆట మొదలెట్టింది కదా. సో ఎందుకు ఇంతగా చేసింది అని అంటే, ఇప్పుడు ఆమె పార్టీలో ఒంటరిగా అయ్యాను అనే ఫీలింగ్ ఆమెకు ఉంది. రెండవది ఏంటంటే, ఈ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతుందేమో అన్న ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయ్యిండు. హరీష్ రావు మంచి స్థానంలోనే ఉన్నాడు. నన్ను మాత్రమే నాన్న పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒంటరి అవుతున్నానేమని చిన్న బాధతో, కోపంతో ఆమె ఇవన్నీ చేసింది. అంటే ఇప్పుడు అంటే ఈ రోజు వరకు జరిగింది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీలోని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన ఒక రాజకీయ పోరాటం. దీనికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. కానీ తర్వాత జరగబోయే పరిణామాలు ఏవైతున్నాయో అవి ఎలా ఉంటాయనేదాన్ని రేపు వచ్చే వీడియోలో మనం చర్చించుకుందాం. అంతవరకు నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్.